నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శుక్రవారం అర్ధరాత్రి జోలపాటలతో వైభవంగా ముగిశాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభమైన ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, చక్రతీర్థం, పవలింపు సేవ విశేష ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం స్వామివారికి సమీప చెరువులో చక్ర స్నానం నిర్వహించడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు, హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సందర్భంగా చివరి రోజున ఉత్సవమూర్తులకు గ్రామ ప్రధాన వీధుల గుండా పల్లకి సేవగా ఊరేగించగా పల్లకి కిందుగా వెళ్లేందుకు భక్తులు, గ్రామస్తులు పోటీ పడ్డారు. ఇలా చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ అర్చకులు భార్గవరామ్ మాట్లాడుతూ ఉత్సవాలు విజయవంతానికి సహకరించిన వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పరిగే సాయిలు, ఉప సర్పంచ్ కెమిరే స్వామి, కొండ సాయిలు, కొండ జంబు, హనుమంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పరిగే సుమన్, మారుతి, ముప్పడి సాయిలు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కుర్నాపల్లి గ్రామంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి అర్ధరాత్రితో ముగుస్తాయి. శివరాత్రి రోజు 4 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు అభిషేకాలు కార్యక్రమాలు జరిగాయి. రాత్రి నిషి పూజ 12 గంటలకు జరిగింది శివరాత్రి రోజు. అలాగే నిషి పూజ తర్వాత ఆరతి అయిన తర్వాత చిన్న రథం తిరుగుతుంది. ఊరు మొత్తం పురవీధిలో తిరిగేసి కుర్నాపల్లి గ్రామం మొత్తం తిరిగేసి వస్తుంది. తర్వాత తెల్లారి అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు వితరణాలు ఉంటాయి, అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. 3వ రోజు రథోత్సవం, స్వామివారి యొక్క రథోత్సవం ఉంటుంది. ఆ రోజు ప్రొద్దున అన్నదాన కార్యక్రమాలు ప్రొద్దున జరిగాయి, అభిషేకాలు జరిగాయి. మరి కళ్యాణోత్సవం కూడా రంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడ శివపార్వతుల కళ్యాణము, తర్వాత రథోత్సవము, పెద్ద రథము. నిన్న పెద్ద రథం తిరిగేసి వచ్చిన తర్వాత ఈరోజు షావా కార్యక్రమం, అంటే పురవిధుల్లో స్వామివారికి మొత్తం ఉత్సాహ విగ్రహాల్ని ఊరేగింపుగా తీసుకొని వస్తాము. వచ్చిన తర్వాత స్వామి ఎదురుగా ఉన్న ఉమామేశ్వర స్వామి ఎదురుగా ఉన్న కుండంలో చక్రస్నానం అవుతుంది. స్వామివారి చక్రస్నానం వచ్చి అక్కడ ఆరతి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆరతి ఇచ్చి టెంపుల్లో యథాస్థితిలో పెట్టేసి ఆరతి ఇచ్చేసి మళ్ళీ యథాస్థానంలో ఉండి అందరూ కూడా భక్తులు సకాలంలో వచ్చి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈరోజు రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. మరి స్వామివారి పవలింపు సేవ ఈరోజు పవలింపు సేవతో ఈరోజు ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తుంది. ఓం నమ శివాయ. శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కుర్నాపల్లి
ఉత్సవాల సందర్భంగా ఈరోజు పెద్ద రథోత్సవం జరిగింది, అన్నసత్రం జరిగింది. పెద్ద రథము ఊరు చివరి దాకా వెళ్ళి నెలవంక చూసి వచ్చింది. రాత్రికి భజన కార్యక్రమంలో రేపు షావ ఉత్సవాలు గుడిలో ఊరు మొత్తం తిరిగి రాగలదు. చెరులో స్నానం చేపించేసి గుడికి తీసుకొస్తాం. సాయంత్రము అమ్మవారి మేము ఉత్సవము విగ్రహాలు ఊరేగింపుగా షావలో ఊరేగింపుగా ఊరు మొత్తం తిరిగి మధ్యాహ్నము స్నానం చేయించేసి చక్కెర తీర్థం ఉంటుంది. రాత్రి 12 గంటలకు ఉత్సవాలు ముగుస్తాయి, జోలపాటతో ముగుస్తాయి. అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ సురక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఉమామహేశ్వర కృప వలన ఊరు ప్రజలందరూ బాగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. రైట్, ఓకే.